శివరాత్రి సందర్భంగా దాదాపు అన్ని శైవాలయాల్లో జాగరణతో పాటు ప్రత్యేకమైన అభిషేకాలు అర్చనలు ఉంటాయి. కానీ మల్లన్న ఆలయం ఏదైతే మల్లికార్జున స్వామి ఆలయంగా కూడా పేరొందిన ఈ మల్లన్న కొమరవెల్లి మల్లన్న ఆలయంలో మాత్రం ప్రత్యేకించి శివరాత్రి సందర్భంగా పట్నాలు వేస్తుంటారు. ఇప్పుడు మనం విజువల్స్ చూస్తుంది పట్నం ఇది 2 వరుసలతో ఉంటుంది. కానీ ఏదైతే మల్లన్న ఏదైతే కళ్యాణం కూడా చేస్తారు శివరాత్రి రోజు, ఆ రోజు దాదాపు 40 వరుసల పట్నం అంటే భారీ పెద్ద పట్నం వేస్తారు. పెద్ద పట్నం వేసిన తర్వాత అగ్నిగుండాలు ఉంటాయి. సో ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్న చిన్న పట్నం ఏదైతే ఉందో ఇది 2 వరుసలది, అది 40 వరుసల పట్నం వేస్తారు. ఆ 40 వరుసల పట్నం వేసిన తర్వాత అక్కడ శివసత్తులు కావచ్చు, పూజారులు కావచ్చు, ఒగ్గు పూజారులు వేసే ఈ పెద్ద పట్నం ఏదైతే ముందుగా బోనం తీసి తర్వాత మల్లన్న విగ్రహాన్ని అక్కడికి తీసుకుపోతారు. దాని తర్వాత వచ్చిన భక్తులందరూ కూడా ఈ పట్నాలను దొక్కుతారు. ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి సందర్భంగా అర్ధరాత్రి జరిగే ఈ అగ్నికుండాలు కావచ్చు, పటం తొక్కే కార్యక్రమాన్ని కావచ్చు, భారీగా జనం వస్తుండడంతో పోలీసులు కావచ్చు భారీ బందోబస్తు ఏర్పడిస్తారు, బ్యారికేడ్లను కూడా ఏర్పడిస్తారు. సో ఈ పెద్దపట్నం ఎట్లా వేస్తారో, అగ్నిగుండాలు తొక్కే కార్యక్రమాలు ఎట్లా ఉంటాయి, ఒగ్గు పూజారులను అడిగి తెలుసుకుందాం. కొమరవెల్లి మల్లన్న ఆలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒగ్గు కళాకారులు, ఒగ్గు పూజారులు, గొల్ల కుర్మలది మాత్రమే ప్రత్యేక స్థానం ఉంటుంది. వారి ఆచారాలకు అనుగుణంగానే ఇక్కడ జరుగుతుంటాయి. చెప్పండి అంటే ఎట్లా ఉంటాయి ఈ శివరాత్రి సందర్భంగా మీ పూజలు ఎట్లా ఉంటాయి, మీరు ఎట్లా కార్యక్రమాలు ఉంటాయి? పెద్దపట్నంకు పసుపు, కుంకుమ, తెల్లపిండి, పచ్చపిండి, సునేరు, సింధూరం ఇవి కలిపి వీటితోని పెద్దపట్నం వేయబడును. ఈ కొమరవెల్లి దేవాలయంలో 155 మంది ప్లస్ మా పిల్లలు ఇంకో 155 మంది 310 మంది ఒగ్గు పూజాలను పనిచేస్తుంటాం. ఇక్కడ ప్రతినిత్యం పట్నాలు వేస్తుంటాం. మరియు శివరాత్రి నాడు త్యాగారం వలన పెద్దపట్నం కార్యక్రమం దేవస్థానం వారిచే మేము ఆస్థాన ఒగ్గు పూజాలను పెద్దపట్నం వేస్తాం. ఈ పట్నం రాత్రి 1 గంటకు స్టార్ట్ అవుతుంది. దానికన్నా ముందు మేము కోనేరులో గంగతెప్ప వదిలి ఆ నీళ్లు తీసుకువెళ్ళి ఆ పట్నం దగ్గర చల్లి అప్పుడు చల్లిన తర్వాత ఆ మైలపోలు రాసి మైలపోలు తీసిన తర్వాత సుంకు పట్టిన తర్వాత పట్నం స్టార్ట్ చేస్తాం. ఆ పట్నం రాత్రి 1 గంటకు స్టార్ట్ అయ్యి ఉదయం 5 గంటల దాకా ఆ పట్నం వేస్తాం. 41 వరుసలతోనే ఆ పట్నం వేస్తాం. ఆ పట్నం పైకి ఉదయం 5 గంటలకు స్వామివార్లు, అమ్మవార్లు ఉత్సవ విగ్రహాలు, బలిజ పూజలు తీసుకువస్తారు. ఆ ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చిన తర్వాత అక్కడ పెట్టి పూజ చేసిన తర్వాత అక్షంతలు వేసిన తర్వాత ఆ స్వామివార్లు, అమ్మవార్లు ఉత్సవ విగ్రహాలు పట్నంపై దాటుకుంటూ వెళ్తారు. చిన్నప్పుడు కొంచెం ఉండి ఒక 500-1000 మంది వస్తే మా యొక్క ఇప్పటికీ 2 లక్షల మంది దాదాపు వచ్చి తిలకిస్తారు పట్నాన్ని. అప్పుడు మా దేవుని ఎదురుగా గంగరేని చెట్టు వద్ద ఎత్తాము. స్థలం సరిపోవడం లేదు వల్ల ప్రభుత్వం వారు ఇప్పుడు దేవునికి ఎదురుగానే తోటబావి వద్ద 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇటు పట్టం నిర్వహించబడుతురు. కావున మల్లికార్జున స్వామికి ఏదో ఎక్కువ జనం వచ్చేది యాదవ కులస్తులు. కావున పట్నాలే ముఖ్యము. తిరుపతిలో దేవుని గుండు చేయించుడు ఎట్లనో, యాదగిరి గుట్ట కాడ సత్యనారాయణ ఎట్లనో, యమునాడ కాడ కొల్లా కట్టుబెట్లను, కొమరెల్లి కాడ ప్రతి భక్తుడు వచ్చి పట్టమేయకపోరు. దేవుని అనుగ్రహంతో ప్రతి భక్తుడు ఇక్కడ అన్ని సకల సౌకర్యం చేసుకొని పోరు. వాళ్ళకు వరజిల్లును. కావున వాళ్ళ పిల్లలు, వాళ్ళ జల్లలు, వాళ్ళ పాడి పంట ఇటు సూరు తీసుకుపోయి వాళ్ళ పంటలు అల్లం, ఎల్లిగడ్డ, వరి, మిర్చి అన్ని పొట్లాల్లో ప్రతి ఆదివారం బుధవారం వేయించడం వలన దినదినాభి అభివృద్ధి చెంది తెలంగాణలో ఇది మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి జనం వచ్చి ఇక్కడ ఆ రోజు తిలకించబడను. శివరాత్రి సందర్భంగా ఎక్కడా లేని ఒక ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. మల్లన్న ఆలయంలో పెద్దపట్నం వేస్తారు. ఈ పెద్దపట్నం ఎట్లేస్తారు, అగ్నిగుండాలు ఎట్లేస్తారు, ఒగ్గు పూజారులు ఉంటారు. ఈ ఏదైతే యాదవ కుటుంబాలకు సంబంధించినటువంటి ఒగ్గు పూజారులే శివరాత్రిని మొత్తం కూడా ఇక్కడ పూజా విధానాల్లో కావచ్చు, మల్లన్న కళ్యాణం కూడా చేస్తారు. ప్రత్యేకించి శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాల్లో ఏదైతే శివుని కళ్యాణం కూడా జరుగుతుంటే, శివపార్వతుల కళ్యాణం జరుగుతుంటే, కానీ ఇక్కడ అర్ధరాత్రి
పెద్దపట్నంలోనే ఇటు మల్లన్న కళ్యాణం జరిపిస్తుంటారు. సో దానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుందాం. ఏం పేరు పెద్ద మనిషి పేరు? ఎట్లుంటది పెద్దపట్నం? ఏమేం చేస్తారు ఆ రోజు శివరాత్రి సందర్భంగా? శివరాత్రి సందర్భంగా ఫస్ట్ దేవునికి మైలపూలు తీస్తారు బియ్యంతో. మొదలు కోనేట్లో పోయి నీళ్లు తీసుకొచ్చి ఆ నీళ్లు ఆ పెద్దపట్నం వేసే జాగల జిలకరించి దండం పెట్టి మొదలు మైలపూలు మొత్తం మైలపూలు పోసి తర్వాత అక్కడ దేవుని ప్రార్థన చేసి అత్యంతలు వేసి పెద్దపట్నం మొదలు పెడతాం. పసుపు, కుంకుమ, తెల్లవిండి పచ్చ వీటితోటి పట్నాలు వేసుకుంటా మొదలు పట్నం వేసి ఆ తాతల నాటి నుంచి కూడా ఆ దేవుని కళ్యాణం. పట్నం అంటే దేవుని కళ్యాణం. ఏడేస్తారు పట్నం ఏడేస్తారు. ఒకప్పుడు ఇక్కడ గంగారేణి చెట్టు దగ్గర ఎదురా మునుపేమో ఈ గంగారేణి చెట్టు కింద ఎత్తు. ఇప్పుడు 9-10 ఏళ్ళు అవుతుంది. ఈడ పబ్లిక్ జాలక ఆడ మామిడి తోటలో పెట్టినాం. ఆడ తోటబాయి కాడ ఇక పెద్దగా పట్టణము మస్తు పబ్లిక్. ఇది ఎన్ని వరుసలు ఉంటుంది, అది ఎన్ని వరుసలు ఉంటుంది? అది పెద్ద పట్టణం 45-46 వరుసలు ఎత్తాం. ఏది ఇది 2 వరుసలే. ఎవరన్నా మొక్కులు ఉంటాయి కదా, నేను ఇంకా 4 వరుసలు వేస్తా 5 వరుసలు వేస్తా అంటారు. 5 వరుసలు ఎత్తానంటే 5 చిట్టీలు చింపాలి. 11 వరుసలు ఎత్తా 11 చిట్టీలు చింపాలి. 35 వరుసలు ఎత్తానంటే 35 చిట్టీలు చింపాలి చెట్టు కింది. అట్లా చింపితే వాళ్ళకు అదేస్తాము. ఇక మొక్కన వాళ్ళకు తెల్లవిండి పసుపుతోటే వేసి వాళ్ళకి అత్యంతలు వేసి దండం పెట్టి వాళ్ళకు దీవించి వాళ్ళకు కొడుకులు గోమంటు కోటి విత్తి కలిగి ధన విత్తి కలిగి ముట్టింది మిచ్చమై పట్టింది బంగారమయ్యి పర్వతాల మల్లయ్య మీ పాలగలిగి నీళ్ళంతా ఎన్నగలిగి సముద్రం అంతా చల్లగలిగి ఎప్పటికి మీ ఇల్లు ఏల బంగారము కలిగి ఆ భగవంతుడు మిమ్మలను ముట్టింది ముచ్చమై పట్టింది బంగారమై మీ అంది ఎప్పటికీ అచ్చాయం ఉండి ఏమి గోదందు గొడ్డందు పాడందు పబ్బముందు అంతటా ముందు ఉంటాడు. మిమ్మల్ని ఏం అరికాలు ముళ్ళనాటకుండా చూస్తాడని దీవించి బండారు పెట్టి వాళ్ళని దూల్తాం. ఇక్కడ ఆ సొంకిచ్చిన బియ్యం తీసుకుపోయి దేవునికి నైవేద్యంగా బోనాలు తయారు చేసి ఈ పటం మీద తీసుకొచ్చి పటం మీద పెడతాం. పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చి దేవుళ్ళ తీసుకుపోతాం. విగ్రహాల పటం మీద పెట్టి అందరికీ బొట్టు కంకణం కట్టి అందరికీ అత్యంతలు పెట్టి ఆ పటం మీద అత్యంతలు వేసిన తర్వాతనే దేవుని కళ్యాణం అయినాక దేవుని విగ్రహాలు లావటంగానే నైవేద్యం పెడతాం. దేవుని విగ్రహాలు అత్యంతలు వేసి నైవేద్యం పెట్టిన తర్వాత విగ్రహాలు లావటంగానే దేవుడు వచ్చిన వాళ్ళు శివసత్తులు ఉంటారు కదా, వాళ్ళని రప్పిస్తాం. దేవుడు వచ్చి ఎవరితో దుంపుతారు. అది వాళ్ళ సంతోషం. ఎంతమంది వస్తారు మొత్తం పట్నం దొక్కుతాం? దాదాపు ఆయన 2-3 లక్షల మంది వస్తారు. కానీ పట్నంలో మాత్రం 1 లక్ష మంది అన్న కంపల్సరీ దేవుడు వచ్చిన మంది. కింద వేసిన పట్నం పిండి ఏమన్నా పట్టుకపోతారు అందరూ? తీసుకుపోయి వాళ్ళ పొలాలలో జాగాలలో చల్లుకుంటారు. మంచిగా పంటలు పండాలి, మంచిగా ఉండాలి అని తీసుకుపోయి మళ్ళా సంవత్సరం వచ్చేదాకా కూడా వాళ్ళు ఇంట్లో పెట్టుకొని బొట్టు పెట్టుకుంటారు. వాళ్ళకి ఆపతి సంపత్తి ఏది కలగకుండా ఆ మల్లన్న దేవుడు చల్లగా చూడాలని ఈ బండారు తీసుకుపోయి వాళ్ళ పొలం జాగాలలో చల్లుకుంటారు. పంటలు బాగా పండుతాయి. మళ్ళీ పైసలు వాళ్ళకి బాగా వస్తే మళ్ళీ వచ్చి బోనాలు చెల్లించి పట్నాలు వేసి బోనాలు చేసి పోతారు వచ్చిన యాత్రికి. అది అగ్గిగుండాలు అవి ఉంటాయి కదా పెద్దపట్నం అయిపోయినాయి. తర్వాత అగ్నిగుండాలు అయిపోయిన లాస్ట్ వారం అది అగ్నిగుండాలు దొక్కి వెళ్ళిపోతారు. దేవుడు ఎక్కడ అయిపోతుంది జాతర అయిపోయి అగ్నిగుండాలతో జాతర ముగిస్తాం. అంటే ఇప్పుడు ఉగాది టైంలో ఉగాది టైంలో లాస్ట్ 12వ వారం తర్వాత 12వ వారం అగ్నిగుండాలు అయితే లాస్ట్ అయిపోతుంది. దాంతో ముగిస్తాం. ఇప్పుడు ఈ శివరాత్రి రోజు ఓన్లీ పెద్దపట్నం. ఈ క్షేత్రంలో కేవలం ఒగ్గు పూజారులు మాత్రమే ఈ కళ్యాణం జరిపిస్తారు. ఈ సాంప్రదాయాలన్నీ కూడా వారికి సంబంధించినవి మాత్రమే ఉంటాయి. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విష్ణు, కొమరవెల్లి నుండి.